ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడలారా, యేసయ్య ప్రశస్తమైన పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మనలను ప్రేమించి మన జీవితంలో అనుగ్రహించిన మరొక ఉన్నతమైన శ్రేష్టమైన దినాన్ని బట్టి నా హృదయపూర్వకంగా ప్రభుని నేను స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీరు మీ బిడ్డలు బాగున్నారా? ప్రియులారా, నేటి ఉదయకాల సమయంలో దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 25వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురుకొల్పవలనని ఆలోచింతుము. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడునుగాక. ఈ వాక్య భాగములో మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, సత్క్రియల విషయములో ఒకరినొకరు పురుకొల్పుకొనండి అని చెప్పి చక్కటి మాటను పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇది నాన్న దేవుని బిడలమైన మన జీవితంలో సత్క్రియలు అనేవి చాలా అవసరమై ఉన్నాయి. ప్రియులారా, మనం దేవుని సన్నిధిలో ఒకలాగా, సమాజములో లోకములో మన పని పాటల్లో ఒకలాగా ఉండటానికి వీల్లేదు. దేవుని బిడలమైన మన దేవుడు నిన్న నేడు యాకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మారని దేవుడు. ప్రియులారా, దయచేసి దేవుణ్ణి ప్రేమించు దేవుని బిడలముగా ఉన్నటువంటి మన సత్క్రియలు లేదా మన జీవితాల్లో ఉన్నటువంటి క్రియలు సత్క్రియలుగా, అంటే అనేకులను మన క్రియల ద్వారా దేవుని వైపు నడిపించేవిగా మన ప్రవర్తన ఉండాలన్నదే దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఉద్దేశం. మనందరికీ తెలుసు ప్రియులారా, పరాక్రమశాలి అయినటువంటి నయమాను కుష్ఠిరోగిగా ఉన్నప్పుడు ఇజ్రాయేలుల దేశములో నుండి బానిసగా తేబాడినటువంటి చిన్నది ఆ ఇంటిలో ఉన్నప్పుడు నయమాను భార్య దగ్గరికి వెళ్ళి ఒక మాట మాట్లాడుతూ ఉంది. ఏంటో తెలుస్తున్న ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తే ప్రియులారా, ఆ నయమాను భార్యకు పరిచారము చేస్తూ ఉన్నటువంటి చిన్నది చెబుతా ఉంది. అది షిమ్రోన్లో ఉన్నటువంటి ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠి రోగమును బాగు చేయనని తన యజమానురాలుతో అనెను. ఇజ్రాయేలీలు చిన్నది పురుకొల్పుతా ఉంది. ప్రియులారా, వాస్తవంగా బాధించబడి బానిసగా తేబడినటువంటి ఈ చిన్న కుమార్తె వాస్తవంగా ప్రియులారా ఆ ఇంటిలో వారి పట్ల ఎంత మంచి ప్రవర్తన కలుగుందో చూసారా. బానిస జీవితాన్ని కల్పించిన నయమానుకు మేలు చేయాలన్న ఆశ. అమంటుంది, మా ఊర్లో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుని దగ్గరికి వెళ్తే మేలు జరుగుద్దని చెప్పి పురుకొల్పుతా ఉందండి. ఆ చిన్న బిడ్డ సత్క్రియలు ఎంత శ్రేష్టమైనవో ఎప్పుడైతే ఆమె తెలియజేసిందో మనందరికీ తెలుసు ప్రియులారా. ఆ తర్వాత నయమాను దైవజనుడి దగ్గరికి వెళ్ళడం, ముందుగా ప్రియులారా ఆ దైవజనుడు చెప్పినటువంటి దానికి నిరాకరించిన మరలా తన్ను తాను సముదాయించుకుని ఎప్పుడైతే దైవజనుడు చెప్పినట్టుగా చేశాడో అతని యొక్క దేహం అంతా పసిపిల్లవాని వలె మారినట్లుగా మనం చూస్తున్నాం. ఇజ్రాయేలీల దేవుణ్ణి ఆ అన్యుడైనటువంటి నయమాను ఘనపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఇజ్రాయేలీల చిన్నది ప్రియులారా, ఆమె సత్క్రియలు, ఆమె ప్రవర్తన, ఆమె భక్తి జీవితం ఒక అన్యుడైనటువంటి నయమాను దేవుని దగ్గరికి ఎలా నడిపించిందో గమనించారా? ఇది నా ప్రియులారా, మరి మనము దేవుని వాక్యాన్ని వింటున్నాం, మనము దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నాం. దేవుని ప్రేమను ఎరిగిన మనం ఎలాంటి క్రియలను కలుగున్నాం? మన క్రియల వల్ల లోకములో ఉన్నటువంటి దేవుని ఎరుగని వారు దేవుని దగ్గరికి రాగలుగుతూ ఉన్నారా?
లేదా మన క్రియలే, మన ప్రవర్తనే వారిని దేవుని దగ్గరికి రాకుండానట్లుగా అడ్డుగోడలుగా ఉంచబడ్డాయా? ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. సమరయ స్త్రీ రక్షింపబడింది, యేసు ప్రభుని తెలుసుకుంది, రక్షకుణ్ణి గుర్తించింది. ఆమె ప్రియులారా సమరయులందరికీ సువార్త చెప్పగలిగినటువంటి వ్యక్తిగా ఆమె ఉంచబడింది. సమరయులందరినీ కూడా ప్రభు యొద్దకు లేకుంటే రక్షణ వైపు పురుకొలిపినటువంటి వ్యక్తిగా ఆమె ఉంచబడింది. ప్రియులారా కొర్నేలి తన ఇంటంతటినీ కూడా దేవుని వైపు, దేవుని వాక్యం వైపు పురుగొల్పాడు. ఇదే నాన్న నీ ద్వారా లేదా నీ కుటుంబం ద్వారా అనేకులను ప్రభు వైపు నడిపించడానికి, నీ ప్రవర్తన ద్వారా ప్రభు వైపు నడిపించబడటానికి నీ జీవితం ఉంచబడాలని, లేదా మనందరి జీవితాలు ఉంచబడాలని ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో, ఏ దేశములో ఏ ప్రాంతములో ఉన్నావో, దేవుని బిడ్డ నీ ద్వారా అనేకులు ప్రభుని తెలుసుకున్నట్లుగా దేవుడు నిన్ను ఒక సాధనముగా వాడుకును గాక. ప్రార్థన చేసుకుందామా? దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, ఈ సందేశాన్ని విన్న బిడ్డల జీవితాలను ఆశీర్వదించండి. నిజమే, ఒక చిన్నది ప్రభువా, పరక్రమశాలి అయినటువంటి ఒక అన్యుడు నయమాన్ని ప్రభువా మీ మహిమను తెలుసుకున్నట్లుగా ఆ కుటుంబాన్ని పురుకొల్పింది మా తండ్రి. ఇది నాన్న మా జీవితంలో మేము కూడా అనేకులను తండ్రి మీ యొద్దకు పురుకొల్పే క్రియలు మా జీవితాల్లో ఉండటానికి సహాయం చేయండి. ఈ సందేశాన్ని అందరికీ దీవెనకరంగా మార్చమని యేసయ్య నామం పేరిట వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్.